నేను మిస్సిఎస్. ఈ ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వికలాంగులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, వితంతువులు కానివ్వండి, ఒంటరి మహిళలు కానివ్వండి, గీత కార్మికులు కానివ్వండి, చేనేత కార్మికులు కానివ్వండి, ఎయిడ్స్ పేషెంట్లు కానివ్వండి, పైలేరియా బాధితులు కానివ్వండి, వీరందరూ ఈ 11 రకాల వారు ఈకేవైసీ చేసుకోవాలని సోషల్ మీడియాలో వార్తలు రావడం అనేది జరుగుతుంది. ఇది నిజమేనా, తెలియజేయగలరు అని చాలా మంది అడుగుతున్నారు. వీరు అడిగిన సందర్భంలో ఈ పెన్షన్లకు సంబంధించి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ ఉంటుంది. నేను వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి డిఆర్డిఓలను ఫోన్ ద్వారా సంప్రదించడం అనేది జరిగింది. పెన్షన్లకు సంబంధించినటువంటి ఈకేవైసీ అనేది ఫేక్ న్యూస్, ఇది నిజమైనది కాదు. ఎలాంటి ఈకేవైసీ అనేది ప్రస్తుతం ప్రభుత్వము ప్రారంభించలేదు. ఇది ప్రభుత్వం తీసుకువచ్చినటువంటిది కాదు. ఇది ఎవరో కావాలని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇది నిజమైన వార్త కాదు, ఇది ఫేక్ న్యూస్ అని వారు స్పష్టంగా తెలియజేయడం అనేది జరిగింది. ఒకవేళ ప్రభుత్వము భవిష్యత్తులో ఈ ఆసరా పెన్షన్దారుల నుంచి ఈకేవైసీ తీసుకోదలుచుకుంటే ఒక వారం రోజుల ముందుగానే తెలియజేయడం అనేది జరుగుతుంది అని వారు స్పష్టం చేయడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి ఈకేవైసీ సమాచారం అనేది ఫేక్ న్యూస్, ఇది నిజమైనది కాదు. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ ఉన్నా గానీ అంతర్నేత్ర ఛానల్ మీకు వెంటనే అందిస్తుంది. ఈ వివరాలు మీకు తెలియాలి అంటే అంతర్నేత్ర ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.